ఏం పేరు? బద్రీనాథ్ అండి. బద్రీనాథ్. ఏం చేస్తారు మీరు? మాది ఇక్కడ ఆప్టికల్ షాప్. ఆప్టికల్ ఏది కళ్ళజోళ్ళ షాప్. ఓకే ఓకే సార్. బద్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ హోరాహోరీగా అన్ని చూస్తూనే ఉన్నాం కదా, ప్రచారాలతో హోరెత్తిచ్చేస్తున్నారు. సో మనం ఇప్పుడు తొర్రూరులో 16 మున్సిపల్స్ ఇక్కడ కౌన్సిల్కి జరుగుతుంది ఎలక్షన్. ఏంటి సార్ ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రచారం బాగుంది. చాలా ఉంది. ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. అది కాంగ్రెస్ ఉమ్. ఎందుకంటే అధికార పార్టీ అనే అధికార పార్టీ ఒకటి, ప్రోగ్రెస్ కూడా ఉంది కదా, అందుకోసమనే. సార్ ఎలా ఉన్నాయి సార్ పథకాల విషయంలో మీరేమనుకుంటారు? ఒక ఎడ్యుకేటెడ్ మీరేమనుకుంటారు? పథకాలు బాగానే చేస్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక ఫ్రీ బస్ అనేది ఒకటి కొంచెం సడలించాలి. అది అది ఆడవాళ్ళకి ఇష్టం లేదు సార్. అది అది వద్దు. చాలా మంది ఆడవాళ్ళకి తీసేయాలి. అది ఆ, ఆడవాళ్ళకే నచ్చట్లేదు అది. తీసేయాలి, మాకు ఇబ్బంది అవుతుందని. అవును బాబు, మగవాళ్ళకి ఘోరంగా మన మీద డబ్బులు పెట్టి నిలబడాల్సి వస్తుంది రోజు. అవును. అట్లా జర్నీ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అవును. అది ఒక్కటే తప్ప మిగతా అన్ని ఓకే. ఓకే. సో మీ వార్డు 15 కదా, ఎలా ఉంది సార్ 15 వార్డు? బానే ఉంది. సో కాంగ్రెస్ బాగానే ప్రచారం అవకాశం బాగుంది. సార్ మరి ఇప్పుడు పథకాలన్నీ బాగానే ఉన్నాయన్నారు, అంతా ఓకే ఉంది, కానీ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మీ కాలనీలో ఏంటి సార్ సమస్యలు? కొన్ని రోడ్లు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్తే మొన్న ఝాన్సీ గారు పెద్ద మేడం వాళ్ళు వచ్చి చూసి అవి కూడా చేసేస్తాం తప్పకుండా అని చెప్పి హామీ ఇచ్చిళ్ళు. ఓకే. సో మరి ఇంకోటి ఏంటంటే, మీకు ఈ పట్టణాన్ని మొత్తం ఆయన దత్త తీసుకున్నాడు. ఆయన ఎవరు? శ్రీనివాస్ గారు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీ, చాలా సంతోషం. ఓకే. ఆ, అవకాశం అంటే డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడే కాబట్టి చేస్తాడు ఆయన. ఓకే. సూపర్ సార్. మరి ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? బానే ఉంది. కొంచెం మార్పు రావాలని కోరుకున్నాం ప్రజలు, అదే విధంగా అవుతుంది అంతే. ఝాన్సీ రెడ్డి గారు, యశస్వి రెడ్డి గారు పనితీరు కూడా బాగుందా? చేస్తున్నారు. ఇప్పుడు జనాల లోపలికి వస్తున్నారు, అన్ని వింటున్నారు. ఓకే. హామీలు కూడా ఇచ్చారు మొన్న చేస్తామని చెప్పేసి. అన్ని మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, మేము ఎప్పుడైనా అందుబాటులో ఉంటాము, మీకు దాని గురించి మేము 100% మేము హెల్ప్ చేస్తామని చెప్పి. సో మొత్తానికైతే అవకాశం బాగానే ఉంది. ఎన్ని రావచ్చు సార్ మ్యాక్సిమం? వస్తాయండి, దాదాపు 70% వస్తాయి. 7% ఆల్మోస్ట్ విన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.